ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సింగరాయకొండలో ఇచ్చిన ఈ ఇఫ్తార్ విందులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన దువాలో ముస్లిం సోదరులతో కలిసి స్వామి, మాగుంట, సత్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇఫ్తార్ విందుకు హాజరైన వారికి స్వామి, మాగుంట, సత్య స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం రాష్ట్ర మంత్రి స్వామి మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో ముస్లింలకు 5,434 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. హజ్ యాత్రకు 14 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తోటి మానవునికి మేలు చేయాలని ఖురాన్ చెప్తుందని, దానిని ముస్లింలు చక్కగా పాటిస్తారని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ నియోజకవర్గ ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఇఫ్తార్ విందించినట్లు తెలిపారు. ఆ అల్లా మా అందరినీ చక్కగా ఆశీర్వదించి మంచి పదవుల్లో మమ్మల్ని ఉంచారన్నారు. మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చక్కగా రాణిస్తుందన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా హామీలోని అమలు చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో మంత్రి స్వామి, ఎంపీ మాగుంట సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బైపాస్ సర్జరీ చేయించుకున్న తరువాత మొట్టమొదటిగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేయడం పట్ల దామచర్ల సత్య సంతోషం వ్యక్తం చేశారు. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिक यौमिद्दीन फलिल्लाहिल हम्दु रब्बिस समावाति रब्बिल अर्दि व रब्बिल आलमीन व लहुल किब्रियाउ फिस समावाति वल अर्दि व हुवल अज़ीज़ुल हकीम अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम अलिफ लाम मीम अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम वअदतिल वुजूह लिल हय्यिल తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గోగినేని రామారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. గత 20 ఆ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. షేక్ ముంతాజ్, బ్రహ్మనాయుడు, శ్రీహరి అందరూ అక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసింది. 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గోగినేని రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. గత బ్రహ్మనాయుడు, శ్రీహరి అందరూ అక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసింది. 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గోగినేని రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుల్ని. గత 20 అందరూ అక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనవలసింది. हाजिरी को कबूल फरमा और जो भी जोहार इंडिया అందరూ అక్కడికి వచ్చి ఆనంద కళ్ళలో తెలిసింది. పరిటాల రవి ముఖ్య అనుచరుడు. వచ్చి జెండా ఆవిష్కరణ ఆనంద కళ్ళలో तो थोड़ा इमाम आगे हुआ तो इमाम के ज़्यादा पीछे करती है आगे कुछ तंदरगा सही कटक وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما إنه لمجنون وما سمع
అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు అలైహిం غير المغضوب عليهم ولا أعطيناك الكوثر فصل لربك سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله वजल्लिमना अलफवाहिश मा ज़हर मिन्हा व मा बतन। इसके लिए जितने हमारे सिंगरा और भी जितने हमारे लीडर हैं, ए अल्लाह जो दीन अल्लाह इसके लिए मेहनत किए हैं उनको भी कबूल फरमा, बेहतरीन बदला नसीब फरमा। ए अल्लाह जो भी खिदमत करी है उन लोगों का సింగరాయకొండ ముస్లిం సోదరుల్ని కలవాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య ఆరోగ్యం మొన్నే సర్జరీ అయిపోయి తొలి ప్రోగ్రాం మళ్ళీ మన సింగరాయకొండ రంజాన్ సోదరుల ఫస్ట్ ప్రోగ్రాం అటెండ్ అవ్వడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం। అలాగే ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా రావడం కూడా చాలా సంతోషం। आप सबको रमजान मुबारक बोलते हैं साथ। ఈరోజు ముస్లింలలో పవిత్రమైన మాసం 9 నెలల రంజాన్ మాసం ఉదయం నుంచి పూర్తి ఉపవాసాలు ఉంటూ పవిత్రతని ఆచరించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడాను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్లో ఖురాన్లో ఉన్నటువంటి విశ్వాసం ప్రకారం చేసిన తప్పులన్నీ కూడా రంజాన్ ఉపవాసాలతో దహించివేస్తాయనేటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి దీన్ని ఈ దీక్షలో పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ కూడా మసీదులోనో ఇలాగ ప్రార్థనా మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడం 5 పూట్ల కూడా నమాజ్ చేయడం గొప్ప ఒక సాంప్రదాయాన్ని విధిగా పాటించడం చాలా మంచిది। ఈ రంజాన్ మాసంలో మీ అందరితో కలిసి ఇఫ్తార్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన మా సత్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సత్య గారు చెప్పినట్టు మాగుంట గారు బైపాస్ సర్జరీ తర్వాత తొలి కార్యక్రమం కూడా రంజాన్ మాసంలో ఇఫ్తార్లో పాల్గొంటూ చాలా సంతోషం। అదేవిధంగా ఇచ్చినటువంటి ఇమాములకి పెద్దలకి అదేవిధంగా మన సందాని గారు మరి ఇతర నాయకులకి మండలంలోని అందరికి మీడియాకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను। సలాం అలైకుం। ఈరోజు సింగరాయకొండ మండలంలో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కృషి చేస్తున్న
ముస్లిం సోదరులందరికీ మాగుంట కుటుంబాలు ప్రత్యేకంగా మీకు రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ పవిత్రమైన మాసం ఇది. ఈ మాసంలో మీరు జరుపుకుంటున్న ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు రావడం కూడా ఒక సంతోషమైన కార్యక్రమం అది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామచర్ల సత్య గారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుతున్నారంటే వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలుపుతూ, వారు చెప్పినట్టుగా నాకు ఆపరేషన్ జరిగి 1.5 మాసం 1 నెల అవుతుంది. ఒంగోలుకు వెళ్తున్నాం అనే ప్రోగ్రాంలో ఉన్నప్పుడు సత్య గారు ఫోన్ చేసి చెప్పారు, ఈ విధంగా సింగరాయకొండలో నేను పోయిన సంవత్సరం కూడా రావటం ఇక్కడ వచ్చామన్నప్పుడు కూడా ఇఫ్తార్ విందు కార్యక్రమం అనేది కూడా జరగబోతుంది, మీరు వస్తే బాగుంటుందన్న తర్వాత ఇక్కడ రావటం జరిగింది. సంతోషమైన కార్యక్రమం ఇది. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, సింగరాయకొండ మాగుంట కుటుంబం అంటే ఎటువంటిది అనేది కూడా ఆ ఉన్న అనుబంధం బంధం ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సత్య గారి తెలుపుగారట అనేది కూడా మీకు తెలుపుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి రంజాన్ 2-3 రోజుల్లో కూడా రంజాన్ అనేది మనం ఈద్ ముబారక్ అనేది కూడా చెప్పుకునేదానికి సంతోషమైన విషయం అనేది కూడా చెప్పుకుంటూ, సింగరాయకొండ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ముందుగా కూడా తెలుపుతూ చాలా సంతోషం. పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం. ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు. మంచి మన పెద్దలు ఎంపీగా, అలాగే స్వామి గారు మంత్రిగా, నేను మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్గా, ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం, ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది. అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం. అలాగే ఈ కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, ఎంపీ గారు, మాగుంట గారి సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు